ఇంగ్లాండ్ తో తాజాగా ముగిసిన T20 సిరీస్ లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. సో తనదైన బౌలింగ్ తో టీమిండియా విజయాలలో కీలకమైన పాత్ర పోషించగా ఒక అద్భుతమైన రికార్డ్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి T20 మ్యాచ్ లో 2 వికెట్లు తీయడంతో ఓ ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్ అయితే సరికొత్త రికార్డ్ అయితే నెలకొల్పాడు. ఈ 5 మ్యాచ్ల T20 సిరీస్ లో వరుణ్ చక్రవర్తి మొత్తంగా 14 వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని అయితే సొంతం చేసుకోగా మనకు ఒక ద్వైపాక్షిక సిరీస్ లో ఒక స్పిన్నర్ అనే బౌలర్ 14 వికెట్లు తీయడం మనకు సరికొత్త రికార్డ్ గా నమోదైంది. గతంలో ఈ రికార్డ్ అనేది న్యూజిలాండ్ కు చెందిన ఇష్ షోది పేరిట ఉండేది. ఇతను 2021 లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో 13 వికెట్లు తీయడంతో ఆ రికార్డ్ అతని పైన ఉండగా తాజాగా వరుణ్ చక్రవర్తి ఈ రికార్డ్ అయితే చెరిపివేశాడు. ఓవరాల్ గా మనకు ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ అయితే వెస్టిండీస్ పేసర్ అయిన జేసన్ హోల్డర్ ఉన్నాడు. ఇతను 2022 లో ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ లో 15 వికెట్లతో రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డ్ ఇతని పేరిటే ఉంది.